అంటున్నారంట, వీళ్ళ ప్రలోభంలో పడిపోయారంట, దేశ ద్రోహులుగా తయారవుతున్నారంట. అడ్డగాడిదలా ఎదిగి నిలువు నామం పెట్టుకునే నువ్వే నలుగురు మాటలేని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీచంగా బతికినప్పుడు నీ వయసులో సగం కూడా ఉండదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా మాటలకి. ఒక మతపరమైన దేశంగా మనం ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటే మనం పెత్తనం చేయొచ్చు. ఇది హిందూ దేశం, ఇక్కడే కదా గీత రామాయణ భారత భాగవత గ్రంథాలు వచ్చింది. ఇప్పుడు ఎంత సెక్యులర్ అనేసి రాజ్యాంగం చెప్పినా కూడా అందరికీ హృదయాంతరాలలో తెలుసు ఇది హిందూ దేశము. ఈ ముక్క మాత్రం మహాభేషుగ్గా చెప్పారు సుమి. మెరులోకి రానిచ్చేది కొందరిని, రానికుండా బయట నెట్టేసేది కొందరిని. దేశాలు జపాన్ లాంటి తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఎలాగా అభివృద్ధి చెందేసి ఫస్ట్ క్లాస్ లో ఉంటాయి ఆలోచించి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత మెరుగైనా తెలుసా. చైనా ఉచ్చదాగడం ఎప్పటి నుంచి మొదలు పెట్టినవే? సరేలే, నువ్వు తాగాలనుకుంటే చైనా ఉచ్చదాగు, తినాలి అనుకుంటే జపాన్ ఉంచి తిను, నాకు అనవసరం. కానీ ఇక్కడ మాత్రం భారతదేశం గత 10 ఏళ్లలో వాటి రెండిటికంటే చాలా ముందుంది, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏదది? భారతదేశం అనుంది. ప్రపంచ దేశాలు ఈ దేశాన్ని చూసి నేర్చుకుంటా ఉంటే నువ్వేందే ఆటిని చూసి నేర్చుకోండి, ఈటిని చూసి నేర్చుకోండి అంటున్నావు. యుద్ధం దాకా వచ్చిందంటే మనం సెక్యులర్స్ గా ఉండటం వల్లే కారణం. మనం సెక్యులర్ గా ఉండి వీరికి ఎక్కడైనా కళ్ళు తెరవాలి, అన్ని మతాలు సమానమని దిక్కుమారిన పిచ్చి కుక్క సెక్యులర్ భావజాలను వదిలిపెట్టండి. సెక్యులర్ కుక్కలే, ఈ సెక్యులర్ కుక్కలే సెక్యులర్ చవట హిందువులు పెంచండి, సెక్యులర్ చవట హిందువులు